అందరికీ నమస్కారం. ఒంగోలు మెప్మాలో ఉప్మాగాళ్ళు ఏందా ఈ టైటిల్ పెట్టాడు అనుకుంటారేమో. ఇప్పటికే ఉప్మాగాళ్ళు ఒరిగిపోతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. కోట్ల రూపాయల స్కామ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కోట్లు మహిళల డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితులు. ఆర్పీలు కొంతమంది ఆర్పీలు ఫేక్ గ్రూపులను క్రియేట్ చేసి, వీరందరూ కూడా ఎలా గ్రూపులు క్రియేట్ చేస్తారంటే, లోకల్ గా ఉన్నటువంటి ఎస్టీ, దళిత, గిరిజనులు, బీసీలు ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నివాసం ఉండే ప్రాంతాలకు, ఆయా ఆవాసాలకు, స్లమ్ ఏరియాలకు కూడా ఆర్పీలు వెళ్ళి అక్కడ ఆ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి వారందరినీ ఒక గ్రూప్ గా, ఇదంతా కూడా ఆఫ్లైన్ లో జరుగుతుంది, ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి గ్రూప్ ని బ్యాంకులోకి తీసుకెళ్లకుండా మెప్మాలో కొంతమంది సిబ్బందితో వీళ్ళంతా కూడా గతంలో కుమ్మక్కయ్యి మరి కొంత రాజకీయ అండదండలు కూడా తీసుకొని మరి అక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఒక్కోళ్ళకి ఒక్కొక్క వాటా, నీకింత అని మరి వాళ్ళంతా వాటాలు పంచుకొని కూడా చివరకు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మరి ఆఫ్లైన్ లో లోన్లు చేయించుకొని ఆ క్యాష్ అంతా వీరందరూ కూడా భాగాలుగా పంచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ మెప్మా స్కామ్ పై జిల్లా కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు. గతంలోనే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి దీంట్లో లోతైనటువంటి విచారణ జరపాలని ఆయన స్ట్రాంగ్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అనేక సందర్భాల్లో మీడియా సమావేశంలో కూడా విచారణ జరిగిన తర్వాత ఎవరైనా కూడా దానికి సంబంధించి విచారణలో ఎవరైతే దోషులుగా తేలుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ నాయకులు అసలు ఈ విచారణ మీద మాకు నమ్మకం లేదని మరి ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి కూడా మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఈ విచారణ పారదర్శకంగా జరుగుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి నిన్న జేసీ గోపాలకృష్ణ గారి అక్కడ ఆయన ఛాంబర్ లో కూడా కొంతమంది మెప్మాలు, అదేవిధంగా ఇతర ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు, మెప్మా సిబ్బంది వారందరితో కూడా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఒక విచారణ జరిగింది. మరి అప్పటికే అక్కడ దానిపై మెప్మాలో జరిగినటువంటి దీనిపై లోతైనటువంటి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. స్టేట్ మేనేజరు నిన్న మెప్మా కార్యాలయంలో ఉన్నటువంటి ఆర్పీలను, అదేవిధంగా మెప్మా కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని వారందరినీ మెప్మా కార్యాలయంలో మరోసారి విచారణ చేపట్టారు. కొంత కీలకమైనటువంటి సమాచారం మరి వారి వద్ద నుంచి కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఈ మెప్మాలో ఎక్కడ నుంచి ఈ స్కామ్ స్టార్ట్ చేశారు, అది ఆర్పీ దగ్గర నుంచే స్టార్ట్ అయిందా, లేకపోతే ఈ స్కామ్ కు సంబంధించి ఈ మెప్మా కార్యాలయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, బయట పొలిటికల్ గా ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, బ్యాంకర్ల నుంచి ఈ డబ్బులు ఎటు దారి మళ్ళీ, అదేవిధంగా ఓన్లీ గ్రూపుల్ని సాకుగా చూసి మెప్మాలో డబ్బులు కాజేశారా, లేకపోతే ఇతరితర కారణాల వల్ల ఈ డబ్బులు బయటకి బొక్కేశారా అనేది కూడా కూలంకుషంగా కూడా విచారణ జరుగుతుందని మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మహిళలు దాచుకున్నటువంటి సొమ్ము, మహిళల ఆర్థికంగా వారికి స్వావలంబన కలిగించేలాగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ మెప్మా గ్రూపులు మరి ఇప్పుడు మరి ఆ మెప్మాలో ఇంత స్కామ్ జరుగుతుంటే ఒంగోలులో ఉన్నటువంటి కొంత మహిళలు అయితే ఉలికి పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కామ్ లో సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మరి మెప్మాకి సంబంధించి ఆ గ్రూపుల దగ్గరికి వెళ్ళి మీ ఈఎంఐలు మేము కడతాము, మీరు కంగారు పడాల్సిన పని లేదు, వారి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఈ మెప్మాకు సంబంధించి కొంతమంది మహిళలు కూడా మరి వైసీపీ కార్యాలయానికి వెళ్ళి చుండూరు రవి తోటి కూడా మంతనాలు జరిపినట్టు తెలుస్తా ఉంది. ఈ మెప్మాకు సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా మరొక కొన్ని రోజుల్లోనే ఈ మెప్మాకు సంబంధించి భారీ స్కామ్ బట్టబయలు కానుందని కూడా తెలియజేసుకోవచ్చు. అటు జేసీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఒక టీము విచారణ వేగవంతంగా చేస్తా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర సిటీ మేనేజర్ ఆధ్వర్యంలో కూడా మరోవైపు ఒక టీం అయితే ఈ మెప్మాకు సంబంధించి కార్యాలయంలో మరో విచారణ కూడా మరి వేగవంతం చేసిందని తెలియజేసుకోవచ్చు. ఒకసారిగా రాష్ట్రంలో ఈ మెప్మా స్కామ్ కు సంబంధించి ఉలిక్కి పడేలా చేసినటువంటి మెప్మాలో ఉప్మాగాళ్ళకి మరి ఉప్మాలాగా కూడా మరి కోట్ల రూపాయలు భోంచేసినటువంటి వాళ్ళు మరి ఏ పార్టీలో ఉన్నా వారికి మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే వాళ్ళలో ఆందోళన మరి బెట్టబయలు అవుతుందని మనం చెప్పుకోవచ్చు.